హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఆర్సీఎఫ్ అనమాట. కపుర్తల అంటే రాయల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తల అనమాట, పంజాబ్ స్టేట్లో అయితే ఉంది. ఇదైతే మనకి 550 యాక్ట్ అప్రెంటిస్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. దానికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 9th April 2024 అనమాట. అలాగే ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు పే చేసేదానికి 12th April 2024 దాకా అయితే టైం ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇదైతే మన అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఫిటర్ వచ్చేసరికి 200 స్లాట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇదైతే జాబ్స్ కాదనమాట, అప్రెంటిస్ అంటే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటిని సీట్స్ అంటారు, లేదంటే స్లాట్స్ అంటారు అనమాట. వేకెన్సీస్ కాదు. వీటికి 1 సంవత్సరం పాటు అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా స్టైఫెండ్ కూడా ఇస్తారనమాట. ఫిట్టర్ 200 ఉన్నాయి. అలాగే వెల్డర్ జీఈకి సంబంధించి 230 ఉన్నాయి. మెకానిస్ట్ ఒక 5 ఉన్నాయి. పెయింటర్ జనరల్ అనమాట 20 ఉన్నాయి. కార్పెంటర్ ఒక 5 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 75, ఏసీ రిఫ్రిజిరేషన్ మెకానిక్ 15. టోటల్గా 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఏం లేదనమాట. మీకు 10th క్లాస్లో మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా ఐటీఐలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అయితే సెలక్షన్ అయితే జరుగుతుంది అనమాట. ఇంకా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అయితే ఏమీ లేదనమాట. ఇంకా ఏజ్కి సంబంధించి మినిమం 15 years, మ్యాక్సిమం 24 years అనమాట. 31st March 2024 చెక్ చేసుకోవాలి. మీ ఏజ్ కనుక 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉంటే, ఫ్రెషర్ గతంలో మీరు అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోకుండా ఎక్కడ కూడా ఉంటే ఆ యొక్క ట్రైన్లో మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే SC ST వాళ్ళకైతే కనుక 29 years వరకు అప్లై చేసుకోవచ్చు. OBC NC అంటే నాన్ క్రీమీ లేయర్ ఉన్న వాళ్ళకి 27 years వరకు వాళ్ళు కూడాను అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఉందన్నమాట. ఎగ్జామ్ లేదు, ఎగ్జామ్ ఫీజు లేదనమాట. అప్లికేషన్ ఫీజు మాత్రం ఉన్నదనమాట. ఇంకా SC ST PWD ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు ఏమి లేదనమాట. ఇంకా కూడా మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో OBC EWS జనరల్ క్యాండిడేట్స్ 100 rupees పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట. ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. మనకి లాగిన్ ఐడి వస్తుంది. మనం ఇచ్చినటువంటి యొక్క రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్కి టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ కంటిన్యూ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ లేదంటే ఫోన్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి రిజిస్టర్ అని ఉంది, మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ కంటిన్యూ అని వచ్చింది, కంటిన్యూ చేసుకోవాలి. ఇలా అయితే వచ్చింది. మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి సెకండ్ టైం అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకొని సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఓటీపీ అయితే వచ్చిందనమాట. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఇది ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం పాస్వర్డ్ ఒకటి జనరేట్ చేసుకోమని అడుగుతున్నారు అనమాట. ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్ యూ వుడ్ లైక్ టు యూజ్ ఫర్ లాగింగ్ అనమాట. పాస్వర్డ్ వచ్చేసరికి మనకి 8 to 16 characters మధ్య ఏదైనా మనం పెట్టుకోవచ్చు. ఒక నెంబరు, అలాగే ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక స్పెషల్ క్యారెక్టర్ అలాగనమాట. ఏదైనా మనం పెట్టుకోవచ్చు, మన ఇష్టం వచ్చింది. 8 నుంచి 16 characters మధ్య ఇక్కడ ఎంటర్ చేసి దాన్ని కన్ఫర్మ్ అయితే సెకండ్ టైం మెన్షన్ చేయాలి. పాస్వర్డ్ సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చిందనమాట. లేదంటే ఫోన్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఏదైనా ఉపయోగించుకొని పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మన నెక్స్ట్ ప్రొసీడ్ అయితే అవ్వాలన్నమాట. మనం లాగిన్ అయితే అయ్యాము, లాగౌట్ అవ్వచ్చు. ఇక్కడ ప్రొసీడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్గా 6 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉందన్నమాట. ఫీజు లేని వాళ్ళకి 6 step అయితే ఉండదు, ఓన్లీ 5 మాత్రమే ఉంటాయి. అది కూడా మనకి 5 అనేది ప్రివ్యూ మాత్రమే, అంటే 4 steps మాత్రం కంపల్సరీగా అందరికీ ఉంటాయి. ఫీజు ఉన్న వాళ్ళకి ఇంకో స్టెప్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన వాడిని కంపల్సరీగా ఫిల్అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ పాన్ నెంబర్, ఇక్కడ స్టార్ మార్క్ లేదు, ఎంటర్ చేయని అవసరం లేదు. అలాగే మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనమాట. ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట. ఫాదర్స్ నేమ్ నుంచి కూడా మళ్ళీ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్. మిడిల్ నేమ్ లేకపోతే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ కేటగిరీ అనమాట. జెండర్లో OBC SC ST సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే జెండర్ అనమాట, మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, లేకపోతే నో అనమాట. అలాగే ఇంకా PWD క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కిందకు వచ్చేస్తే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ క్లిక్ చేస్తే
మొదట ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇయర్ తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకుని తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎంటర్ చేయాలి. మన ఏజ్ ఇక్కడ చూపిస్తారా చెక్ చేసుకోవచ్చు మనం. అలాగే ట్రేడ్ అనమాట, ఓన్లీ ఎన్సీవీటీ అని ఇచ్చారు. ఐటీఐ ఓన్లీ ఎన్సీవీటీ వాళ్ళు మాత్రమే అవకాశం అయితే ఉంది. మీరు ఏ ట్రేడ్కి అప్లై చేయాలనుకుంటే ఆ ట్రేడ్లో అయితే ఐటీఐ అయితే ఎన్సీవీటీ సర్టిఫికేట్ కంపల్సరీ అయితే ఉండాలన్నమాట, ఎన్సీవీటీ. అలాగే ఇక్కడ మనకి వెదర్ మెట్రిక్ 10th పాస్డ్ విత్ సైన్స్ సబ్జెక్టులు, మీరు సైన్స్ సబ్జెక్ట్స్తో కనుక 10th చదువుకొని ఉంటే ఎస్పెషల్, లేకపోతే నో అనమాట. అలాగే 10th పాస్డ్ స్కూల్ బోర్డ్స్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్, మీరు ఏ రాష్ట్రంలో 10th క్లాస్ చదువుకున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. ఐటీఐ పాస్డ్ ఫ్రమ్ ఐటీఐ కూడా మీరు ఏ స్టేట్లో చదువుకున్నారో చదువుకున్నారు. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ మీ యొక్క 10th క్లాస్ మెమోస్లో ఉంటాయి. మీకు ఎక్కడైతే ఈ యొక్క విజిబుల్ మోల్స్ ఉన్నాయో ఇదైతే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే 2 అయితే ఇవ్వాలన్నమాట ఈ విధంగా. అలాగే ఇక్కడ వెదర్ వార్డ్ ఆఫ్ ఆర్సీఈ ఎంప్లాయీ, ఈ రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఎంప్లాయీ కనుక అయ్యి ఉంటే మీరు ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో అయితే మనం ఏ స్టేట్లో మీరు రిజిస్టర్ అయితే అయ్యారో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. తర్వాత నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు సేవ్ చేసుకొని. ఫ్రెండ్స్ ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సెకండ్ ట్యాబ్లో 10th క్లాస్ పర్సంటేజ్ సిజిపిఏనా సెలెక్ట్ చేసుకోవాలి. సిజిపిఏ అయితే కనుక డైరెక్ట్ సిజిపిఏ అయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చు. దాని గురించి మనకి నోటిఫికేషన్లో ఒక క్లారిటీగా ఇచ్చారనమాట. మీరు ఏం చేయాలంటే సిజిపిఏ మీకు కనుక సపోజ్ ఎగ్జాంపుల్ 7.4 అయితే కనుక ఇంటూ 9.5 వేయాలన్నమాట. అంటే దాన్ని మల్టిప్లై చేసుకోవాలి ఇంటూ పెట్టి, అంటే 70.3 వస్తుంది పర్సంటేజ్, అది ఎంటర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంది, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. మీకు వచ్చినటువంటి సిజిపిఏ ఇస్తే సిజిపిఏ మల్టిప్లైడ్ విత్ 95 ఆటోమేటిక్గా అయితే పర్సంటేజ్ వచ్చేసింది అనమాట. అదే మీకు పర్సంటేజ్ సిస్టంలో ఉంటే కనుక మ్యాక్సిమం మార్క్స్ అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకుని పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఐటీఐకి సంబంధించి కూడా పర్సంటేజ్ సిజిపిఏను సెలెక్ట్ చేసుకోవాలి. మీకు వచ్చిన సిజిపిఏ ఏదైతే ఉందో ఎంటర్ చేస్తే పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంకా హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీకు ఏదైనా ఉంటే డిగ్రీ, డిప్లొమా, ఇంటర్మీడియట్ అవి ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అవి కూడా సిజిపిఏ అయితే సిజిపిఏ అనమాట, ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ సేవ్ చేసుకొని నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కామర్స్ తీసుకోదు అనమాట, నో స్పెషల్ క్యారెక్టర్స్ తీసుకోదు, డైరెక్ట్గా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే అడ్రస్ 2 అనమాట, ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. స్టేట్ అనమాట, మీ అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లిస్ట్లో ఏం డిస్ట్రిక్ట్ అయితే అదర్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఒక సపోజ్ మనం ఓల్డ్ వస్తున్నాయి న్యూ పెట్టుకోవాలని అదర్ అయితే పెట్టుకొని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే పిన్ కోడ్ కూడా మనం మెన్షన్ అయితే చేసుకోవచ్చు. సేవ్ చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ మనం అప్లోడ్ చేసుకోవాలన్నమాట. 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మాట్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లైట్గా ఉండేలా చూసుకోవాలి కొద్దిగా. అలాగే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇమేజ్ షుడ్ బి లైట్, క్యాండిల్ షుడ్ సైన్ విత్ బ్లూ బాల్ పాయింట్ పెన్. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ బ్లూ ఇంక్తో మనం సైన్ చేసినటువంటి సైన్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. సేవ్ అని నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకున్నాము, ఇక్కడ సేవ్ అనాలి, నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన ప్రివ్యూ కనపడుతుంది అనమాట, అన్నీ చెక్ చేసుకోవాలి మనం. నో చేంజెస్ కెన్ బి మేడ్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్. ఇక్కడ మనకి సబ్మిట్ అనే బటన్ ఇచ్చారు, దీని మీద క్లిక్ చేస్తే కనుక మీకు తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు, ఆ ఫార్మాట్ సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఏదైనా మార్పులు కావాలంటే ఇక్కడ మీరు చేంజ్ అయితే ఇప్పుడైతే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత బ్యాక్కి వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. లేదా అన్నీ ప్రాపర్గా ఉంటే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫీజు ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఫీజు వస్తుంది, లేని వాళ్ళకైతే డైరెక్ట్గా ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.